శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేటలో టీడీపీ ఎమ్మెల్యే రమణమూర్తి అనుచరులు వీరంగం సృష్టించారు. అడిగిన వెంటనే టిఫిన్ ఇవ్వలేదని టిఫిన్ సెంటర్ను ధ్వంసం చేశారు. టిఫిన్ బండిని ధ్వంసం చేయడంతో బాధిత మహిళ బోరున విలపించింది. కూటమి నేతల దౌర్జన్యాలపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ఆ మహిళ తమ్ముడు అది కాదు ఇది పరిస్థితి అని వివరించే ప్రయత్నం చేస్తోంది, అయినా గానీ దాడికి దిగినట్టుగా తెలుస్తోంది. అసలు ఏం జరిగింది అక్కడ? శ్రీకాకుళం జిల్లాలోని నరసన్నపేటలో ఈ ఘటన చోటు చేసుకుంది. టీడీపీ ఎమ్మెల్యే బొగ్గు రమణమూర్తి అనుచరులు టిఫిన్ కోసం షాప్ దగ్గరకు వచ్చారు. ఆ సమయంలో కాసేపు ఆగండి, వెంటనే ఇచ్చేసానండి, కాసేపు ఒక 5 నిమిషాలు వెయిట్ చేయండి అని చెప్పింది. దానికి ఏదైతే ఎమ్మెల్యే అనుచరులు ఆగ్రహానికి గురయ్యారు. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా అంటూ, మేము ఎమ్మెల్యే తాలూకా అంటూ ఆ టిఫిన్ షాపు ఏదైతే నిర్వహిస్తుందో ఆ మహిళపై బెదిరింపులకు పాల్పడ్డారు. టిఫిన్ షాపును ధ్వంసం చేశారు. అయితే అడిగిన వెంటనే టిఫిన్ ఇవ్వలేదనే ఉద్దేశంతో అక్కడ విధ్వంసం సృష్టించారు ఎమ్మెల్యే అనుచరులు. ఈ నరసన్నపేట ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా ఈ ఘటన చోటు చేసుకుంది. టిఫిన్ బండిపై ఉన్న చట్నీలు, ఇతర వస్తువులు మొత్తం చెల్లాచెదురుగా విసిరివేసి బెదిరింపులకు పాల్పడిన ఘటన అయితే చోటు చేసుకున్న పరిస్థితి నెలకొంది. ఏదైతే టిఫిన్ బండిని ధ్వంసం చేయడంతో ఆ బాధిత మహిళ బోరున విలపిస్తున్న ఘటన అయితే చోటు చేసుకుంది. ఈ ఘటన చూసిన చుట్టుపక్కల వారు, టీడీపీ నాయకులు, ఏదైతే టీడీపీ అనుచరులు చేస్తున్న విధ్వంసాన్ని చూసి ఆగ్రహానికి గురయ్యారు. ఏదైతే రౌడీల్లా ప్రవర్తిస్తున్న ఈ నాయకుల తీరును చూసి ఏదైతే విస్తుపోయిన పరిస్థితి నెలకొంది. రైట్ సునీల్, థ్యాంక్ యూ.